సాధించాలి అంటే నువ్వేం చేయాలి? ముందు వాడబడు దేవుని కోసం. దేవుడు నిన్ను వాడుకోవాలి. నేను వీళ్ళని వాడుకుందాం అనుకుంటున్నానండి ఈ పని కోసం. అపోస్తలుల కార్యాలు 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియజేశారంటే, ఇగో వాళ్ళిద్దరు ఎంతమంది ఉపవాసం ఉంటుంటే ఎవరి కోసం మాట్లాడుతున్నారు వచ్చి? అదిగో సౌలు ఉన్నాడే, అదిగో బర్నబా ఉన్నాడే, వాళ్ళిద్దరిని నా కోసం ప్రత్యేకపరచండి. యజమానుడు వాడుకోవడానికి అర్హత ఉంది వీళ్ళకి, నమ్మకమైన వీళ్ళు. అప్పుడు వాడుకుంటాడు దేవుడు నిన్ను. దేవుడు వాడుకుంటే ఎలా ఉంటుంది? చాలా గొప్పగా ఉంటుందండి. సరే, మనుషుల మెప్పు రానివ్వండి, పోనివ్వండి, వద్దు. మీకు కావాల్సిందేంటి? దేవుని మెప్పు. మనుషుల మెప్పు ఎప్పుడు కోరుకోకండి. తేడా వచ్చిందంటే అదే మనుషులు సెల్ఫీలు తీసుకొని రాళ్ళేసి కొడతారు మిమ్మల్ని. వాళ్ళని నమ్మకండి, దొంగలు వాళ్ళు. ఎప్పుడు పరలోకమందున్న మీ తండ్రి యథార్థవంతుడు, మిమ్మల్ని ఎప్పుడు ప్యూర్గా ప్రేమించే వ్యక్తి ఆయన. కనుక మీరేం చేయాలి? ఆయన కోసం చేయండి, ఆయన మనస్సుని గెలుచుకోవడానికి చేయండి. ఇప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఆయన నిజంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. కొంతమంది నాతో, ఏంటంటే నాకు ఏ అవకాశం రావట్లేదు, నేను వాక్యం చెప్పే అవకాశం నాకు ఉండట్లేదు, ఏంటంటే ఎంతో చేయాలని ఉందండి, చెప్పండి. ఆగండారా, ఎందుకు కంగారు పడతారు? టైం. యజమానుడు మిమ్మల్ని వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నేను ఎంచుకోవాలి అనుకుంటే ముందు నువ్వు నమ్మకంగా ఉండు, ఆయనకి లోబడు, విధేయత చూపించు. దేవుడు ఎలా చూస్తాడో తెలుసండి? దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడని ఆయన చెప్పాడు, ఎవరైతే ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా ఉండు, అప్పుడు తీసుకెళ్తాడు నిన్ను. 1 పేతురు 5:6 తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చెయ్యింది. దీన మనస్కుడుగా ఉండు, తీసుకెళ్తాడు నిన్ను పైకి. అహంకారులను ఎదురుస్తాడు. చాలా మంది అహంతో గర్వంతో పడిపోతుంటారు, మిడిసి పడిపోతుంటారు. నాకేంటి ఇది ఉంది, నాకేంటి అది ఉందని. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపేవాడు. ఆయనకే, దీనులకే ఇస్తాడు. గర్వపడేవాడిని తొక్కి పడేస్తాడు దేవుడు. ఎందరో గర్విష్ఠులు అణిచేశాడు. ఇక ముందు కూడా చాలా మంది గర్విష్ఠులు అణిచేపోతున్నాడు, చూద్దురుగానిలేండి. ఎవరినైనా గర్విష్ఠులు అణిచేస్తాడు ఆయన. దీన మనస్కుడుగా, మనస్కురాలిగా ఉన్నావా, పైకి తీసుకెళ్తాడు. నువ్వు నచ్చాలి, నీ దీనత్వమే నచ్చుతుంది ఆయనకి. అది హృదయపూర్వకంగా చేయాలి నువ్వు. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్ములను వాడుకునే అర్హమైన పాత్ర అన్నాడు. అందుకే